హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఈరోజు నేను 109 గజాల ఈస్ట్ ఫేస్ ఇల్లు G+1 హౌస్ తీసుకొచ్చానండి. ఇల్లు ఇంటి లోపలికి వెళ్ళే ముందు చూసే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇది వచ్చేసేసి తుర్కయంజలో ఉంటుందండి ఇల్లు. G+1 హౌస్ అండి. ఈ ఇంటికి గాను LRS ఫుల్ పేడ్ చేశారు. G+1 పర్మిషన్తో కడుతున్నారండి. ఈ ఇంటి ముందులో వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇటు పక్కన వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. నియర్ కార్నర్ బిట్ అనుకోండి. ఇది పక్కన అది 30 ఫీట్ రోడ్ అండి. అది ఇది 25 ఫీట్ ఇంటి ముందు. అసలు ఇంట్లోకి వెళ్ళి చూద్దామండి. ఇదండి ఎలివేషన్ బయట నుంచి కంప్లీట్ కాలేదు, ఇంకా 1 మంత్లో కంప్లీట్ చేస్తారండి. ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి. ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. ఇదండి, ఇది డైమెన్షన్ వచ్చేసి 20x50 అండి. సైజు 109 గజాలు. ఈ స్టేర్ కేస్ పైకి ఇచ్చాడు. స్టేర్ కేస్ కింద ఒకటి వాష్రూమ్ ఇచ్చాడు అండి, కామన్ వాష్రూమ్. ఆ ప్లేస్ వేస్ట్ చేయాలని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. ఇదండి ఎంత పార్కింగ్, ఎంత ప్లేస్ అంతా. ఇది కార్ పెట్టుకున్న తర్వాత కూడా కనీసం ఒక 4-5 బండ్లు ఈజీగా పెట్టుకోవచ్చు. ఒక 5-6 బండ్లు పెట్టుకోవచ్చు ఈజీగా. చూడండి, ఓపెన్ ప్లేస్ చాలా ఇచ్చాడండి, కంప్లీట్గా ఇచ్చాడు. రెండు కార్లు వస్తాయండి, ఈజీగా 2 కార్లు వస్తాయి. ఒక 4 బండ్లు పెట్టుకోవచ్చు. ఇంటి ముందర కూడా చాలా ప్లేస్ ఉంది. బోరింగ్ ఉంది, సంపు ఉందండి. ఫుల్ వాటర్, ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇదండి చూడండి, కిటికీలో కూడా గ్రాండ్గా పెడుతున్నారండి. చాలా బాగా కడుతున్నారు ఇల్లు మాత్రం. చూడండి, కంప్లీట్గా నీట్గా కడుతున్నాడు. చాలా మంచిగా కడుతున్నాడు ఇల్లు అంతా. ఇంకా లోపల గ్రానైట్ వేస్తున్నారండి, కంప్లీట్ కాలేదు. ఇంకా ఫాల్ సీలింగ్ అంతా అవుతుంది వర్క్. పెయింటింగ్ అంతా పెండింగ్ ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ అవుతుందండి. ఇదండి, ఇది హిల్ షేప్ హాల్ ఇచ్చాడండి. ఇది వచ్చేసి దేవుని రూము, రైట్ సైడ్ కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. చూడండి, ఇది కంప్లీట్ అయిన తర్వాత వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట ఓపెన్ ఏరియా ఇచ్చాడండి, గల్లీది డోర్ ఇచ్చాడు ఇక్కడ. ఇది డైనింగ్ ఏరియా. ఇదంతా ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ పక్కన హాల్ అనమాట, హిల్ షేప్ హాల్ ఇచ్చాడు. టీవీ పాయింట్ ఇచ్చాడు ఇక్కడ లెఫ్ట్ సైడ్. చూడండి, మొత్తం గ్రానైట్, కిటికీలకు మొత్తం గ్రానైట్ ఉంది. ఇది బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. పైన ఫాల్ సీలింగ్ కానీ ఇది కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. ఇదండి, ఇక్కడ పైన లో రూఫ్ ఇచ్చాడండి, సామాన్లు పెట్టుకోవచ్చు ఏమన్నా. ఇది డ్రెస్సింగ్ రూము, వాష్రూమ్. ఇది వాష్రూమ్ అండి. ఇది మనం నిల్చుంది డ్రెస్సింగ్ రూమ్. ఇది డ్రెస్సింగ్ రూమ్ అనమాట, చిన్నగా. ఇది కామన్ వాష్. ఈ పైకి వెళ్ళి చూద్దాం సార్. ఇల్లు మాత్రం చాలా మంచిగా కడుతున్నాండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి. పైన ఫాల్ సీలింగ్ అండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్. టేక్ తోటి కడుతున్నాడండి. ముందు కూడా మొత్తం గ్రాండ్ వేస్తున్నాడు. ఎలివేషన్కి అంతా గ్రాండ్ వేసాడు. ఇది కూడా సేమ్ ఎల్ షేప్ హాల్ వచ్చింది. దీంట్లో వర్క్ అవుతుంది కంప్లీట్. ఇంది కింద పైన ఫాల్ సీలింగ్ కానీ ఎదురుగా టీవీ పాయింట్ అది కనిపించేది, పైన వాల్ సీలింగ్.
ఇది కూడా సేమ్ అండి, ఎల్ షేప్ హాల్. ఇది ఇంకా చాలా పెద్దగా వచ్చింది. ఇది ఎదురుగా విండో కానీ, రైట్ సైడ్ విండో కానీ, పైన ఫాల్ సీలింగ్ కానీ, హాల్ కానీ, అతను వర్క్ చేసిన దగ్గర ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా, ఇది హాల్. ఇదంతా ఎల్ షేప్ హాల్, చాలా పెద్దగా ఉంది. దేవుని రూమ్ కానీ, కిచెన్ కానీ చాలా బాగుంది. ఓపెన్ కిచెన్. ఇప్పుడు మీకు ఇది కనిపించేటట్టు వస్తుందండి. కింద కూడా దేవుని రూము, దేవుని రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. మంచిగా ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఒక ముగ్గురు కలిసి వంట వండుకోవడానికి బాగుంటుంది. సింక్, గ్రానైట్ అంతా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా దగ్గర పైన షెల్ఫ్లు కూడా ఉంది. ఇదండి డైనింగ్ ఏరియా. ఇదండి, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది కూడా పెద్దగా ఉంటుంది సైజు కూడా. ఈ పక్కన ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. పైన ఫాల్ సీలింగ్ కానీ అది బాగుంది. ఇదండి, ఇది వచ్చేసి ఇది డ్రెస్సింగ్ రూమ్. ఇది లోపల వాష్రూమ్, డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అలాగే. ఇది వాష్రూమ్ ఇచ్చాడండి, అటాచ్ వాష్రూమ్ బెడ్రూమ్కి. ఇదండి, ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా పెద్దగానే ఉంటుంది సైజ్. ఇది ఫాల్ సీలింగ్ కానీ కంప్లీట్ అయిన తర్వాత బాగుంటుందండి. ఇంకా 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళకి వచ్చి మీరు చూసిన తర్వాత నచ్చితే మీకు కావాల్సిన పెయింటింగ్స్ కానీ మీరు చేంజ్ చేసామంటే చేంజ్ చేసుకోవచ్చు. అదే దీంట్లో కూడా లోరూఫ్ ఇచ్చాడు. ఇందులో విండో కూడా చాలా పెద్ద విండో ఇచ్చాడు. వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది. అది పైన లోరూఫ్ అండి. ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. ఇదండి కంప్లీట్గా. అసలు పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళిన తర్వాత సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి డెవలప్మెంట్ ఎలా ఉంది చూసుకుందామండి. ఇది జస్ట్ 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. ఇదండి ఈ ఫ్లాట్ వివరాలకు వచ్చి, ఈ జయసూర్య నగర్ కాలనీ అండి. ఇది తుర్కేయంజల్లో ఉంటుంది. చూడండి సరౌండింగ్స్ అంతా చూసుకోండి ఒకసారి. పైన హెడ్ రూమ్ కూడా ఇచ్చాడు. ఈ తుర్కేయంజల్లో ఉంటుంది. టోటల్ వచ్చేసి 109 గజాల ఇల్లు, ఈస్ట్ ఫేజ్ హౌస్. దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేశారు. G+1 పర్మిషన్ కూడా ఉంది. G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. సైజ్ వచ్చేసి 20x50 సైజు, నియర్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజు. టోటల్గా దీని కాస్ట్ వచ్చేసి 75 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. మీరు నచ్చితే కనుక కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది బిఎన్ రెడ్డి నుంచి కానీ, సాగర్ హైవే నుంచి కానీ, ఇటు నాదరగుల్ నుంచి కానీ దగ్గరగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ ఆల్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అన్ని మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి.